నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్టీ ఛానల్. ఈరోజు మనం రీమాన్ ఇంటిగ్రేషన్లో 2 ఇంపార్టెంట్ థియరమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. జస్ట్ రెండే థియరమ్స్ గురించి చెప్తాను, క్లాస్ అయిపోతుంది. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, జనరల్గా ఒక ఫంక్షన్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం? ఒకటి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అవ్వాలి. అండ్ దాని తర్వాత నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అని చెప్పి ఒక కండిషన్ చెప్పుకున్నాం. ఏం నేర్చుకున్నారు నాన్న? For each epsilon greater than 0, there exists a partition P belongs to pi of closed A comma B such that 0 less than or equal to UPF minus LPF less than epsilon అయితే అది కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా రీమాన్ ఇంటిగ్రబుల్ అయిపోతుందని చెప్పుకున్నాం ఇక్కడ దాకా. సో ఈసారి నేను 2 థియరమ్స్ చెప్తాను రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వడానికి కండిషన్స్ అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, if f is mapping from closed A comma B to R is continuous on closed A comma B, then f is Riemann integrable. then f is integrable on closed A comma B. అంటే ఫంక్షన్ కంటిన్యూస్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా అది రీమాన్ ఇంటిగ్రబుల్ ఇంటిగ్రబుల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దానికోసం అసలు ఎలా ఉంటుంది ప్రూఫ్ అంటే, చాలా వరకు ట్రై చేద్దాను, ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. టఫ్ అయితే మనం ఏముంది, మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి వస్తూ ఉంది, అందుకంటే ఆప్షన్ అయితే లేదు కదా దగ్గర. నన్ను లెట్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. మీకు ఆల్రెడీ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఒక థియరం నేర్చుకున్నాం. ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి దెన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అని చెప్పి నేర్చుకున్నాం. సో దాని ప్లస్ ఏమవుతుందన్నా, దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ బౌండెడ్. ఎందుకు బౌండెడ్ అనే వర్డ్ వాడుతున్నానంటే, దానికి ఒక ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమం ఉంటుంది అని చెప్పడం కోసం. సో ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. దట్టు ఓ ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే ఫస్ట్ అది ఏమవ్వాలని చెప్పాను? బౌండెడ్ అవ్వాలని చెప్పాను కదా. సో కంటిన్యూస్ అయిందంటే ఖచ్చితంగా బౌండెడ్ అయింది, కాబట్టి ఇప్పుడు ఇది ఇంటిగ్రబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సరే అయితే నాన్న సిన్స్ ఏం రాద్దాం? ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అని ఇచ్చాడు కాబట్టి, ఇది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎప్పుడైనా కంటిన్యూస్ అయితే బోరెల్స్ థియరం అని చెప్పి ఒక థియరము ఇంట్రడక్షన్ ఇచ్చా నీకు, అది కూడా లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. ఏం చెప్తుంది? బై బోరెల్స్ థియరం స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏంటంటే, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists a partition P. పార్టీషన్ ఎలా ఉంటుంది నాన్న క్లోజ్డ్ ఏ కామా బిలో? A is equal to x0 and x1 and x2 and so on, xn is equal to b, such that నన్ను నీకు తెలుసు ఒక పార్టీషన్ ఎగ్జిస్ట్ అయింది అంటే అందులో n+1 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ n+1 ఎలిమెంట్స్తో n సబ్ ఇంటర్వల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సబ్ ఇంటర్వల్ ప్రతిదాన్ని I1, I2, I3, I4తో డినోట్ చేస్తాం. అందులో ఆర్త్ సబ్ ఇంటర్వల్ని IR అంటారు. ప్రతి IR సబ్ ఇంటర్వెల్లో ఎలిమెంట్స్ XR-1, XR కింద ఉంటాయి. XR-1, XR అక్కడ దాకా తెలుసు కదా. ఇలా అయితే అంటే అది ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే కంటిన్యూస్ అయినప్పుడు బోరెల్స్ థియరం ప్రకారం ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 క్లోజ్డ్ ఏ కామా బి కెన్ బి ఏ ఎక్స్టెండెడ్ ఇంటూ పార్టీషన్ P. A is equal to x0, x1, x2 and so on, xn is equal to b, such that ఎలా అంటే నాన్న f of అంటే మాడ్యులస్ ఆఫ్ f of yr మైనస్ f of zr. యాక్చువల్లీ ఇవి ఏం ఫిక్స్డ్ రా, yr zr ఫిక్స్డ్ ఏం కాదు. f of x1, f of x2 అని వాడుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ x1, x2 ఇక్కడ వాడేసాను కాబట్టి వాడట్లేదు అంతే. ఏదో ఒకటి f of θ1 మైనస్ f of θ2 అని వాడుకో, అది ఏం కాదు, నీకు ఏది కాదు అది. సమ్ అంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఫంక్షన్ వాల్యూస్ లెస్ దెన్ ఏమవ్వాలంటే ఎప్సిలాన్ అవుతుందమ్మా, లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. వేర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వైఆర్ కామా జెడ్ఆర్ బిలాంగ్స్ టు XR-1, XR-1, దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే IR అనమాట. దాన్ని ఏమైనా పెట్టుకున్నాం మనం? IR. పోనీ లేకపోతే అది కూడా రాసుకో, IR. అంటే ఇంకా పక్కన R ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 1, 2,
3 and so on n అంటే ఓన్లీ ఐఆర్కే కాదు I1 కైనా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది I2 కైనా కండిషన్ సాటిస్ఫై అంటే ఏ సబ్ ఇంటర్వెల్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నా సరే వాటి యొక్క ఫంక్షన్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ అనేది దేనికంటే తక్కువ ఉంటుంది ఎప్సిలాన్ కంటే తక్కువ ఉంటుంది ఇది ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అంటే ప్రతి ఎప్సిలాన్కి సాటిస్ఫై అవ్వాలి అందుకని నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్ ఎప్సిలాన్ బై b మైనస్ ఏకి తీసుకుంటా అదే లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఎప్సిలాన్కి అవుతుంది నేను ఎప్సిలాన్ వాల్యూ 1 తీసుకొని చేశాను అక్కడ ఓకే అలా ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను ఎప్సిలాన్ బై b మైనస్ ఏకి తీసుకుంటున్నాను బోరెస్ థియరం ఏం చెప్తుందంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఎ పార్టీషన్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ θ1 మైనస్ f ఆఫ్ θ2 లెస్ దెన్ ఎప్సిలాన్ వేర్ θ1 కామా θ2 బిలాంగ్స్ టు IR ఇది రూల్ నేను θ1 θ2 ప్లేస్లో ఇప్పుడు ఏం తీసుకున్నాను ఇక్కడ YR ZR తీసుకున్నాను ఎప్సిలాన్ ప్లేస్లో ఏం తీసుకున్నాను ఎప్సిలాన్ బై b మైనస్ తీసుకున్నాను నేను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను రేమాన్ ఇంటిగ్రేబుల్ అవుతుంది అని చూపించడం కోసం నాకు ఫైనల్గా ఇంటిగ్రేబుల్ అవ్వాలంటే ఏ కండిషన్ రావాలో దానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఇక్కడ వాల్యూ తీసుకుంటాను సో ఇక్కడ ఏం తీసుకున్నాను ఎప్సిలాన్ బై b మైనస్ ఏకి ప్రతి ఎప్సిలాన్కి ఓకే అయినప్పుడు దీనికి కూడా ఓకే అవ్వాలి కదా అయిపోయింది ఓకేనా ఇక్కడ దాకా వచ్చింది కదా నాన్న ఫర్ పార్టీషన్ P పార్టీషన్ P నాన్న పార్టీషన్ Pకి ఖచ్చితంగా సబ్ ఇంటర్వెల్స్ ఉంటాయి కదా ప్రతి సబ్ ఇంటర్వెల్లోని ఇన్ఫీమం సుప్రీమం రెండు ఉంటాయి కదా ఎందుకు F ఈజ్ బౌండెడ్ అయింది కాబట్టి నాన్న స్మాల్ mr అండ్ క్యాపిటల్ MR B ద లేదా R ద ఇన్ఫీమం అండ్ సుప్రీమం of F on the interval ఏ ఇంటర్వెల్ అన్న IR on the interval IR అంటే తెలుసు కదా XR మైనస్ 1 కమా XR మైనస్ 1 కమా XR ఇప్పుడు ఒక మాట చూడండి సిన్స్ F అనేది ఏంటమ్మా కంటిన్యూసా గుర్తుందా లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో సెకండ్ థియరం ఉంటుంది ఇఫ్ F ఈజ్ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఐ కమా బి దెన్ ఇట్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫీమం అండ్ సుప్రీమం వాటికి ఇన్ఫీమం కానీ సుప్రీమం కానీ ఎక్కడ ఉంటాయి ఆ ఫంక్షన్లోనే ఉండాలి అంటే ఆ ఇంటర్వెల్లోనే ఉండాలి సో ఇవి కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఐ కమా బి అయితే వాటి యొక్క సబ్ ఇంటర్వెల్స్లో కూడా ఏం అయిపోతున్నానా కంటిన్యూస్ అయిపోతుంది ఇది సబ్జెక్ట్ రా మామూలుగా గుర్తుపెట్టుకున్నా పర్లేదు నీకు సబ్జెక్ట్ చెప్పడం ట్రై చేస్తున్నా F ఈజ్ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఐ కమా బి అయినప్పుడు F ఈజ్ కంటిన్యూస్ అండ్ IR కూడా అవుతుంది మీన్ XR మైనస్ 1 కమా XR ఆ సబ్ ఇంటర్వెల్లో కూడా వచ్చే ఇన్ఫీమో సుప్రీమో కూడా అందులో ఉన్న ఎలిమెంట్స్ని సబ్స్టిట్యూట్ చేయడం వల్లే వస్తుంది అదే రాస్తా సిన్స్ F ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఎక్కడైనా క్లోజ్డ్ ఏ కమా బి చేద్దాం క్లోజ్డ్ ఏ కమా బి దెన్ ఏం చెప్పచ్చురా దేర్ ఎగ్జిస్ట్ ఇప్పుడు XR మైనస్ 1కి XRకి మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఆ ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇన్ఫీమో అండ్ సుప్రీమో వస్తుంది నేను అదే కదా దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా ఆర్ కామా బీటా ఆర్ బిలాంగ్స్ టు XR మైనస్ 1 కామా XR సార్ ఆల్ఫా ఆర్ బీటార్లు ఎందుకు సార్ వైఆర్ ఇలా ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే టెక్స్ట్ బుక్లో అలా ఉంది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది లెక్చరర్స్ యాస్టీస్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలాగే వాల్యుయేషన్ చేస్తారు నేను ఇక్కడ ఆల్ఫా ఆర్ బీటార్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా నువ్వు ఆల్ఫా బీటాలో చెప్పేసాను అనుకోండి వాళ్ళు ఇక్కడ ఆర్ పెట్టడం మర్చిపోయాడు అని చెప్పి మార్కులు తీసేస్తారు నా భయం ఓకే సో అక్కడ ఆల్ఫా ఆర్ బీటార్ ఉండాలి కదా ఎనీ 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి ఆ 2 అంటే సచ్ దట్ ఎలానా F ఆఫ్ ఆల్ఫా ఆర్ చేస్తేనేమో నీకు ఎవరు వస్తారు సమ్ MR వచ్చేలాగా అండ్ F ఆఫ్ బీటా ఆర్ చేస్తే ఎవరు వచ్చేలాగా స్మాల్ MR వచ్చేలాగా ఇలా తీసుకున్నాను నేను సో ఇప్పుడు ఇన్ఫీమం కానీ సుప్రీమం కానీ ఎలా ఎగ్జిస్ట్ అయింది ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఫంక్షన్ ఆఫ్ బీటా ఆర్ చేయడం వల్ల వచ్చింది ఆల్ఫా ఆర్ బీటా ఆర్ అనే ఎలిమెంట్స్ ఎందులోవి XR మైనస్ 1 కమా XR అంటే ఈ రెండు కూడా ఇనీషియల్గా నేను రాసుకున్నావు ఇన్ఫీమం సుప్రీమం అని రాసేసుకున్నావు కదా సో ఇది నీకు ఒక విషయం వచ్చింది ఓకేనా క్లియరా సరే అయితే నౌ ఇప్పుడు ఓ మాట చూడండి నౌ నేను క్యాపిటల్ MR మైనస్ స్మాల్ MR కడుతున్నాను క్యాపిటల్ MR మైనస్ స్మాల్ MR కట్టాను అనుకోండి నేను ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది F ఆఫ్ ఆల్ఫా ఆర్ మైనస్ F ఆఫ్ బీటా ఆర్ F ఆఫ్ ఆల్ఫా ఆర్ మైనస్ F ఆఫ్ బీటా ఆర్ నాకు ఒక మాట చెప్పు నా కోసం
ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ బీటా ఆరే కదా, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫంక్షన్ వాల్యూస్ అయినా. అందులో ఆల్ఫా ఆర్ బీటా ఆర్లు ఎందులో ఎలిమెంట్స్ రా, ఎక్స్ఆర్ మైనస్ 1 ఎక్స్ఆర్లో ఎలిమెంట్స్ అయినా. ఇప్పుడు ఇక్కడ గుర్తు చూసుకో, ఎక్స్ఆర్ మైనస్ 1 ఎక్స్ఆర్లో తీసుకున్న ఎలిమెంట్స్ యొక్క ఫంక్షన్ డిఫరెన్స్ దేనికంటే తక్కువ ఉంటుంది, ఇప్సిలాన్ బై బి మైనస్ ఏ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఈ డిఫరెన్స్ దేనికంటే తక్కువ ఉండాలి, లెస్ దాన్ ఇప్సిలాన్ బై బి మైనస్ ఏ. సార్ ఇక్కడ మోడ్లెస్ ఉంది కదా సార్, అంటే నీకు గుర్తుందా, ఈ ఒక విషయం చెప్పు, మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఏ ఉందనుకో, దట్ మీన్స్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఏ. అంటే మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఏ ఏంటంటే ఎక్స్ అనేది దేనికంటే తక్కువ ఉంటుంది, ఏ కంటే తక్కువ. ఇక్కడ మోడ్లెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఐఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఆర్ లెస్ దెన్ ఇప్సిలాన్ బై బి మైనస్ ఏ అయినప్పుడు ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ బీటా ఆర్ కూడా ఏమవుద్ది, లెస్ దెన్ బీటా మైనస్ బి మైనస్ ఏ. ఈ ఒక్క పాయింట్ రాసా. క్లారిటీ వచ్చిందా, సో అర్థమైపోయిందా. సో ఇప్పుడు దాకా రాసిన దాంట్లో నీకు ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందన్నా, కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఏ కంపం అయితే బౌండెడ్ అని రాసుకున్నాం. బౌండెడ్ ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది, కంటిన్యూస్ అయితే బౌండెడ్ అవుతుంది, కానీ ఆ పాయింట్ మీరు ఎందుకు రాశారు సార్ అంటే బౌండెడ్ అయితేనే ఇన్ఫిమో సుప్రీమో ఎగ్జిస్ట్ అవుతుంది, అందుకోసం రాసుకున్నా. సో కంటిన్యూస్ అయితే బోరెల్స్ థియరం అప్లై చేశాను. బోరెల్స్ థియరం ఏం చెప్తుంది, ఫర్ ఈచ్ ఇప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ సచ్ దట్ మోడ్లెస్ ఆఫ్ ఫంక్షన్ వాల్యూస్ డిఫరెన్స్ లెస్ దెన్ ఇప్సిలాన్ అవ్వాలి. నా కోసం ఇప్సిలాన్ బై బి మైనస్ తీసుకున్నాను, వేర్ ఆ లోపల ఉన్న ఫంక్షన్ వాల్యూస్ లోపల ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఏంటి ఎక్స్ వైఆర్ జెడ్ ఆర్ బిలాంగ్స్ టు ఐఆర్, దట్ మీన్స్ ఎక్స్ఆర్ మైనస్ 1 ఎక్స్ఆర్, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n అయిపోయింది. ఇప్పుడు నేను స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అని ఇన్ఫిమో సుప్రీమో ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఐఆర్ అని తీసుకున్నా. నీకు తెలుసు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా దాని యొక్క ఇన్ఫిమో కానీ సుప్రీమో కానీ ఎలా వస్తాయి, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఉన్న వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల వస్తాయి. దేర్ ఎగ్జిస్ట్ ఏ ఆల్ఫా ఆర్ బీటా ఆర్ బిలాంగ్స్ టు ఎక్స్ఆర్ మైనస్ 1 ఎక్స్ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా చేస్తే క్యాపిటల్ ఎంఆర్, ఎఫ్ ఆఫ్ బీటా చేస్తే స్మాల్ ఎంఆర్ వచ్చేసింది. నేను ఏం కడుతున్నాను, ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ డిఫరెన్స్ కట్టాను. సో ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎఫ్ ఆఫ్ బీటా వచ్చింది. దీని మధ్య డిఫరెన్స్ ఆల్రెడీ ఈ టూ వాల్యూస్ కూడా ఎక్స్ఆర్ మైనస్ 1 ఎక్స్ఆర్లో ఎలిమెంట్స్ కాబట్టి అందులో ఉన్న ప్రతి దానికి కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోద్ది, అందుకే లెస్ దెన్ ఇప్సిలాన్ బై బి మైనస్ ఏ. ఒకవేళ నీకు ఇందులో ఉన్నట్టే కావాలనుకుంటే నువ్వు ఇక్కడ ఇలా రాసుకున్నా నిన్ను ఎవ్వరు ఏమన్నారు, ఓకేనా. సో వేసా. సో ఎందుకు సార్ ఎంత కష్టపడ్డారు అంటే ఇప్పుడు చెప్తున్నాను, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ని ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి, లేదా రేమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి. రేమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే ఏంటన్నా, యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అవ్వాలి, ఆ విషయం తెలుసు కదా. సో అదే కన్సిడర్ చేస్తున్నా. కన్సిడర్ యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ కన్సిడర్ చేశానుకో, నన్ను యూపీఎఫ్ అంటే ఎలా ఉంటుందో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ మైనస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. నన్ను ఒక విషయం చెప్పండి, ఈ రెండిట్లో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n కామన్ తీసేయచ్చు, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. నీకు ఆల్రెడీ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ని కట్టాను గుర్తుందా, ఎంత వచ్చింది నాన్న, లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ వచ్చింది. సో దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ అనుకో, ఈక్వల్ టు సింబల్ అలా ఏమైపోద్ది, లెస్ దెన్ అయిపోద్ది. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ ఇంటూ డెల్టా ఆర్. నన్ను ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ బయటకు వచ్చేది, ఎందుకంటే అక్కడ చేంజ్ అయ్యేదల్లా ఏంటి, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎందుకంటే ఆర్ మాత్రమే చేంజ్ అవుద్ది, ఇందులో మాత్రం ఆర్ ఉంది కాబట్టి అది ఒకటి ఉంచా. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. నీకు గుర్తుందా స్టార్టింగ్ క్లాస్లో చెప్పా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఉందంటే దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుద్ది నాన్న, బి మైనస్ ఏకి ఈక్వల్ అవుద్ది. సో బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ. నన్ను ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎంత వచ్చిందిరా, లెస్ దెన్ ఎప్సిలాన్. దేర్ ఫోర్ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అనేది ఎంత వచ్చిందిరా, లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. అండ్ వీ హ్యావ్ మన దగ్గర ఆల్రెడీ ఉందేంటి, వీ హ్యావ్ ఎప్పుడు కూడా యూపీఎఫ్ ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ చేస్తే ఏమవుద్దిరా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది, అంటే 0 కంటే ఎక్కువ వస్తుంది. దేర్ ఫోర్ ఏం రాసేయచ్చు, ఇదేమో లెస్ దెన్ ఎప్సిలాన్, అదేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఈ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అనేది దేనికి మధ్యలో ఉంది, 0కి అండ్ ఎప్సిలాన్కి మధ్యలో ఎగ్జిస్ట్ అయింది. అంటే ఇప్పుడు రాయండి, దేర్ ఫోర్ ఫర్ ఈచ్ అయిపోయింది, ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్
ఏదో పార్టీషన్ ఎగ్జిస్టింగ్ కదా పీ బిలాంగ్స్ టు క్లోజ్డ్ పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి సచ్ దట్ ఎలానా ఫైనల్గా వచ్చిన రిలేషన్ రిజల్ట్ ఏంటి 0 less than or equal to UPF minus LPF less than epsilon. ఇది గుర్తుందా నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఆఫ్ రీమాన్ ఇంటిగ్రబిలిటీ. సో ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు నాన్న దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కమా బి. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది ఏమైపోతుందన్నా రీమాన్ ఇంటిగ్రబుల్ అయిపోతుంది. సో అర్థమైందా? అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఎఫ్ ఈజ్ మోనోటానిక్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. ఎఫ్ ఈజ్ మోనోటానిక్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి దెన్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. ఎఫ్ అనేది మోనోటానిక్ అయిందంటే ఆటోమేటిక్గా అది ఏమైపోతుంది ఇంటిగ్రబుల్ అయిపోతుంది. సార్ మోనోటానిక్ అంటే గుర్తుందా ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అయితే ఒక ఫంక్షన్ మోనోటానిక్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మోనోటానిక్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా ఇంక్రీజింగ్ అనే తీసుకుందాం. ఓకేనా? సో ప్రూఫ్ ఇది కూడా చాలా సింపుల్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను, మరి ఏమవుతుందో తెలీదు. లెట్ ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏ కమా బి. నన్ను ఎప్పుడైతే ఇంక్రీజింగ్ అయిందో ఒక మాట చూడండి, స్టార్టింగ్ ఏ వాల్యూ ఉంది స్మాల్ ఏ ఉంది, తర్వాత ఎండింగ్లో ఏముంది బి వాల్యూ. ఏ దగ్గర స్టార్ట్ చేశాను ఎఫ్ ఆఫ్ ఏ, బి దగ్గర ఎండ్ చేసాను ఎఫ్ ఆఫ్ బి, మిగతా వాల్యూస్ అన్ని ఎక్కడ ఉంటాయన్నా ఈ ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బీకే కదా ఉంటాయి. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు ఎఫ్ ఆఫ్ ఏ less than or equal to f of x is less than or equal to f of b for all x belongs to closed a comma b. అంటే ఇంక్రీజింగ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ తర్వాత నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ అలా వెళ్ళిపోతుంది. అంటే ఒక ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఏతో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ వాల్యూ దేంతో ఎండ్ అవుతుంది ఎఫ్ ఆఫ్ బీతో ఎండ్ అవుతుంది. అంటే ఇది ఇంక్రీజింగ్ కాబట్టి ఇలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫిమో ఏంటి చెప్పచ్చు అంటే దేర్ ఫోర్ దీని నుంచి చెప్పినానా ఇన్ఫిమో ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంతనా ఎఫ్ ఆఫ్ ఏ అండ్ సుప్రీమో ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా ఎఫ్ ఆఫ్ బి. సో డైరెక్ట్గా చెప్పేసాం అంటే స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఓకేనా? ఇక్కడ దాకా అయిపోయింది కదా నన్ను చూడండి ఇంక్రీజింగ్ అండ్ ఆటోమేటిక్ ఇలా ఉంది. సో మనం పాయింట్ రాస్తాం ఒక ఇన్ఫిమో అండ్ సుప్రీమో ఎగ్జిస్ట్ అయిపోయిందంటే ఎఫ్ని ఏం చెప్పొచ్చు బౌండెడ్ అని చెప్పొచ్చు కదా. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ bounded on closed a comma b. నాకు బౌండెడ్ అయింది దెర్ ఇస్ ఎ పార్టీషన్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక పార్టీషన్ ఎగ్జిస్ట్ చేసుకుందాం, ఒక పార్టీషన్ని ఎగ్జిస్ట్ చేసుకుందాం. ఎలాగంటే లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్. ఆషామాషి పార్టీషన్ కాదు ఒక స్పెషల్ పార్టీషన్. దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ P is equal to ఎలాంటి పార్టీషన్ అంటే A is equal to x0 నెక్స్ట్ x1 అండ్ x2 అండ్ సో ఆన్ xn is equal to b. అదేంటి సార్ ఎప్పుడు వాడే పార్టీషనే కదంటే అవును ఎప్పుడు లాంటి పార్టీషన్లా కనిపిస్తుంది కానీ ఒక స్పెషల్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎలా అంటే సచ్ దాట్ ఇప్పుడు దాకా పార్టీషన్ చూసింగ్లో నేను ఎప్పుడు కూడా కండిషన్ తీసుకోలేదు, ఫస్ట్ టైం ఒక పార్టీషన్ చూస్ చేసుకుంటున్నాను. అది కూడా ఎలాంటిది పార్టీషన్ అన్నాక ఇంటర్వెల్స్ వస్తాయి కదా నాన్న సబ్ ఇంటర్వెల్స్ వస్తాయా, ప్రతి సబ్ ఇంటర్వెల్కి ఒక లెంత్ ఉంటుందా డెల్టా 1 డెల్టా 2 డెల్టా n అంటామా. అందులో ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఎంత డెల్టా ఆర్. నేను ఆ డెల్టా ఆర్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అయ్యేలా తీసుకుంటా. నేను తీసుకున్న ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ సచ్ దట్ ఎలానన్నా ఆ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ డెల్టా ఆర్ అనేది మస్ట్ బి లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1. ఇది ఫర్ ఆల్ ఒక్కదానికి కాదు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ n. నువ్వు ఏ సబ్ ఇంటర్వెల్ తీసుకున్నా దాని యొక్క లెంత్ డెల్టా అనుకుంటే అది మస్ట్ బి ఏమై ఉండాలి లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అవ్వాలి. అలా కండిషన్ సాటిస్ఫై చేసేలాంటి పార్టీషనే తీసుకుంటాను, నాకు మిగతా పార్టీషన్స్ అక్కలే.
నాకు సార్ మరి మీరు ఏమన్నారు క్లోజ్డ్ ఏ కామా బిని ఎన్ని పార్టీషన్స్ స్ప్లిట్ చేస్తారు సార్ అంటే ఇన్ఫినిటీ పార్టీషన్ స్ప్లిట్ చేసుకుంటారన్నాను కదా. ఆ ఇన్ఫినిటీ పార్టీషన్లో ఒక పార్టీషన్ తీసుకున్నా, అది కూడా ఎలా ఉండాలి, ఆ పార్టీషన్స్ని కనుక నువ్వు సబ్ ఇంటర్వెల్స్ కింద రాసుకున్నప్పుడు, అంటే పార్టీషన్లో సబ్ ఇంటర్వెల్స్ రాసినప్పుడు ప్రతి సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ కూడా మస్ట్ బి లెస్ దెన్ నువ్వు చూస్ చేసుకున్న ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అయితే అలాంటి పార్టీషన్ని తీసుకున్నాను అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా, క్లియరా? సరే నాన్న చాలా జాగ్రత్తగా చూడండి. అండ్ నన్ను ఇప్పుడు ఇన్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ అనేది ఒక సబ్ ఇంటర్వెల్ ఉంటుంది తెలుసు కదా. ఆ ఐఆర్లో స్మాల్ ఎంఆర్ అండ్ క్యాపిటల్ ఎంఆర్ ఆర్ ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్. అంటే ఇన్ ద సబ్ ఇంటర్వెల్ ఐఆర్లో స్మాల్ ఎంఆర్ అండ్ క్యాపిటల్ ఎంఆర్ అనేవి ఏమైంది నాన్న, ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ అయింది. నీకు తెలుసు కదా క్లోజ్డ్ ఏ కామా బిలో ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫిమమ్, క్యాపిటల్ అదే ఎఫ్ ఆఫ్ బి అనేది సుప్రీమమ్ అయినప్పుడు ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది, XR - 1 XR కింద ఉంటుంది. అలాంటప్పుడు దేర్ ఫోర్ స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది నాన్న, ఎఫ్ ఆఫ్ XR - 1 అండ్ క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందిరా, ఎఫ్ ఆఫ్ XR అవుతుంది. ఇది విషయం. సరే అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, నీ మైండ్లో ఉండి ఉంటుంది కదా, రేమాన్ ఇంటిగ్రబుల్ లేదా ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్ అని చూపించాలి. దానికోసం ఏం కన్సిడర్ చేయాలి, యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ కట్టాలి, అంతే కదా. సో కన్సిడర్ ఇది సింపుల్గా తేల్చేద్దామే, యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్. నన్ను యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ ఫార్మేట్ రా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ మైనస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. నన్ను దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. నన్ను క్యాపిటల్ ఎంఆర్ అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ XR, స్మాల్ ఎంఆర్ అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ XR - 1. సో కామన్ తీసాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ XR మైనస్ ఎఫ్ ఆఫ్ XR - 1 ఇంటూ డెల్టా ఆర్. నువ్వు ఎక్కడ ఒక చిన్న కన్ఫ్యూజ్ అవుతావు మన ఫీలింగ్ ఉంది. సో దానికోసం ఇన్ ద సబ్ ఇంటర్వెల్ ఇలా కాకుండా రాసేస్తా, ఇన్ ద ఇంటర్వెల్ XR - 1 XR ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ ఆర్ ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు నీకు క్లారిటీగా XR అంటే ఇది అని తెలుస్తుంది. సో ఇప్పుడు రాశాను నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రాశాను అనుకోండి, ఈక్వల్ టు డెల్టా ఆర్ వాల్యూ నీకు ఆల్రెడీ ఏమైంది, లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అని ఉంది కదా. సో దాని నుంచి ఏం రాసుకోవచ్చు నాన్న, లెస్ దెన్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ XR మైనస్ ఎఫ్ ఆఫ్ XR - 1 ఇంటూ ఇది ఎంత రాసుకుంటానన్నా, ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ వల్ల ఏమైపోయింది, లెస్ దెన్ అయిపోయింది. నాన్న నీకు తెలుసు కదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఉందంటే ఓన్లీ చేంజ్ అయ్యేది ఇదేం చేస్తాను ఫ్రెండ్ రాసేసుకుంటా. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది నాన్న, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎంత వస్తుందన్నా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎంత ఉంది అక్కడ, ఎఫ్ ఆఫ్ XR మైనస్ ఎఫ్ ఆఫ్ XR - 1. సరే అయితే సింప్లిఫై చేయనా, సిగ్మా ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ F1. నన్ను ఇది కామన్ తర్వాత ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత పెట్టాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చి చెప్పండి, ఎఫ్ ఆఫ్ X1 మైనస్ ఎఫ్ ఆఫ్ X0 ప్లస్ తర్వాత 2 పెట్టాను అనుకోండి ఎంత అవుతుందన్న, ఎఫ్ ఆఫ్ X2 మైనస్ ఎఫ్ ఆఫ్ X1 ప్లస్ 3 పెట్టాను అనుకోండి ఎంత అవుతుందన్న, ఎఫ్ ఆఫ్ X3 మైనస్ ఎఫ్ ఆఫ్ X2 తర్వాత అండ్ సో ఆన్. ఇవన్నీ పెట్టాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 అండ్ సో ఆన్ ఎక్కడ దగ్గర ఎంత దాకా వెళ్ళాలి కదా, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎంత అవుతుందన్న, ఎఫ్ ఆఫ్ Xn మైనస్ ఎఫ్ ఆఫ్ Xn - 1. అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఈ X1 ఈ X1 ఈ X2 ఈ X2 ఈ X3 అక్కడ ఎక్కడో X3 ఈ Xn - 1 దాని ముందు అక్కడ Xn - 1 క్యాన్సిల్ అయిపోగా
నీకు ఏమొచ్చిందన్నా లెస్ దెన్ ఇప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఇంకేం మిగిలిందిరా ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. నీకు తెలుసు కదా మన పార్టీషన్ రాసుకునేప్పుడే రాస్తాం ఎక్స్ఎన్ అంటే బి ఎక్స్ నాట్ అంటే ఏ. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి ఏమవుతుందన్నా లెస్ దెన్ ఇప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. నన్ను ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ సమ్ 4 అనుకో, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ సమ్ 4 అనుకో. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అంటే ఏమవుద్ది 4 + 1 5 అవుతుంది. అంటే ఏముందిరా పైనమో 4 ఉంది కిందమో 5 ఉంది. 4/5 వాల్యూ ఎంతమా 0.8 అంటే లెస్ దెన్ 1 రా. ఖచ్చితంగా దాని వాల్యూ ఎంత అవుతుంది లెస్ దెన్ 1. ఇప్పుడు దీనిపై ఇచ్చేస్తే లెస్ దెన్ అవుతుంది. బట్ ఈ వాల్యూని దేంతో మల్టిప్లై చేస్తున్నాను ఇప్సిలాన్తో మల్టిప్లై చేస్తున్నాను. వచ్చే వాల్యూ 1 కంటే ఇది నార్మల్గా ఇది లేదనుకోరా ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఉందంటే అది ఖచ్చితంగా లెస్ దెన్ 1 వస్తుందని చెప్తాను. కానీ ఇక్కడ ఎలా ఉంది నాన్న ఇప్సిలాన్ బై ఉంది కాబట్టి ఆ వచ్చే టోటల్ వాల్యూ దేనికంటే తక్కువ ఉందని చెప్తాను ఇప్సిలాన్ కంటే. ఎందుకంటే నువ్వు 0.8ని ఇప్సిలాన్తో మల్టిప్లై చేసావు అనుకో అది 0.8 ఇంటూ ఇప్సిలాన్ వస్తుంది. అది ఖచ్చితంగా 1 ఇంటూ ఇప్సిలాన్ కంటే తక్కువే ఉంటుంది. అర్థమైందా? సో ఎప్పుడైతే న్యూమరేటర్ కంటే డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉందో కాస్త ఎక్కువ ఉన్నా సరే వచ్చే వాల్యూ ఖచ్చితంగా లెస్ దెన్ 1 అవ్వాలి. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి ఇప్సిలాన్ కాబట్టి అది ఖచ్చితంగా ఏమవుతుంది లెస్ దెన్ ఇప్సిలాన్ అవుతుంది. అంటే దేర్ ఫోర్ ఏమొచ్చింది నాన్న నువ్వు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ తీసుకున్నాను ఆ వాల్యూ ఎంత వచ్చింది నాన్న లెస్ దెన్ ఇప్సిలాన్ వచ్చింది. వీ నో దట్ ఈ పాయింట్లు తెలుసు కదా ఇందాక ఏమైతే రాసాను అదే. వీ నో దట్ ఏంటమ్మా యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే దేర్ ఫోర్ ఏం రాస్తాం 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఇప్సిలాన్ ఫర్ ఆల్ పీ బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బై. అంటే ఏం చెప్పచ్చు నాన్న ఫర్ ఈచ్ ఇప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ P belongs to pi of closed a comma b such that fast గా రాసేయి 0 less than or equal to UPF minus LPF less than epsilon. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏ ఎఫ్ అయినా సరే ఇంటిగ్రబుల్ అంటారు ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ అన్న రేమాన్ ఇంటిగ్రబుల్ అన్న ఒకటే. అంటే ఫోన్ ఎత్తినండి హలో ఎలా అంటామో ఇంటిగ్రేషన్ చేస్తే రేమాన్ అన్నమాట. ఓకే సో ఇది ఓ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అన్నా డిక్రీజింగ్ అయినా మోనోటానిక్ అయితే ఆటోమేటిక్గా ఏమైపోతుందన్నా అది రేమాన్ ఇంటిగ్రబుల్ లేదా ఇంటిగ్రబుల్ అయిపోతుంది. డిక్రీజింగ్ అనే క్వశ్చన్ తీసుకున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్లీ ఏం చేస్తాను నేను ఈ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి సేమ్ టు సేమ్ ఇదోమో సుప్రీం అవుతుంది ఇన్ఫీమ్ అవుతుంది అంతే సేమ్ టు సేమ్ అదే ప్రొసీజర్ వెళ్తాయి ఎక్కడ చేంజే ఉండదు. నువ్వు చూస్ చేసుకుని కూడా ఓకేనా. సో కరెక్ట్గా ప్రతి క్వశ్చన్లోని ఒక ఆయువు పట్టు ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఇది ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్కడ కూడా బోరెస్ థియరమ్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి అంతే ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. ఓకే ఇదండి ఈరోజు క్లాసు. సో నీకు ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే అర్థం అవ్వకపోతే రెండోసారి చూడు తప్పదు నీకు ఆప్షన్ లేదు నాకు అంతకంటే చెప్పడం రాదు. ఓకేనా. సో బాగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.